ఐ మీన్ తిరుత్తని వేణుగోపాల్ గారు సమాధానం చెప్పాల్సిన టైం హీ మైట్ జాయిన్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. అయితే కృష్ణాంజనేయులు గారు, మీరు ఆల్రెడీ మీ ప్యానెల్లో ఉన్నటువంటి రామారావు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ విన్నారని నేను అనుకుంటా ఉన్నా. అయితే ఇక్కడ నాదొక చాలా స్ట్రైట్ క్వశ్చన్. ఈ బ్రిడ్జికి సంబంధించి వేణుగోపాల్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి వేణుగోపాల్ గారు సమాధానం విన్నాక నేను మళ్ళీ అడుగుతాను. నేను వేణుగోపాల్ గారు, ఇందాక మనం బ్రేక్ వెళ్ళే కంటే ముందు రామారావు గారు ఒక చాలా ఇంట్రెస్టింగ్, చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో కూడా 167 కోట్లతో అప్పటి ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు అమలు చేయొచ్చు కదా. అండ్ ఇంకో మాట ఏమంటున్నారు కృష్ణాంజనేయులు గారు, ఆర్ఓబీతో పాటు ఆర్యూబీ కూడా ఈ రెండు కనుక చేయగలిగినట్టయితే విత్ ఇన్ ద సేమ్ బడ్జెట్ అయిపోద్ది. మహా అంటే ఇంకో 30 కోట్లు 40 కోట్లు ఎక్కువ అవ్వుతూ ఉండొచ్చు కాక. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 98 కోట్లు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్కి మహా అంటే ఇంకొక 70 ప్లస్ ఒక 50 ఇంకొక 150 కోట్లు. అంటే అప్పట్లో ఏదైతే ప్రపోజల్ ఉండిందో సేమ్ బడ్జెట్ పెట్టుకుంటే ఇప్పుడు ఆర్ఓబీతో పాటు ఆర్యూబీ 1.5 కిలోమీటర్కి అవుద్ది అనేటువంటిది ఇప్పుడు వైసీపీ నేత కావచ్చు లేదంటే ఉన్నటువంటి మన అనలిస్ట్ కానీ చెప్తున్నటువంటి మాటలు. దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేసేటువంటి స్టేట్లో లేరు? సార్ అవినాష్ గారు, కృష్ణాంజనేయ గారు చెప్పింది బాగానే ఉంది. నేను అదేం తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఆ కృష్ణాంజనేయ గారికి గుంటూరు పట్టణం గురించి ఒక పట్టు ఉండొచ్చు. ఆ ప్రాంతం వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి దానిపైన బాగా అవగాహన ఉంటాయి. ఎందుకంటే మాకన్నా కూడా మేమేమిటంటే స్టడీ చేసి సబ్జెక్ట్ పైన స్టడీ చేసి మేము మాట్లాడుతున్నాం. కృష్ణాంజనేయ గారు ఆ ప్రాంతం వాళ్ళైతే ఖచ్చితంగా ఆయనకి ఖచ్చితంగా పట్టు ఉంటుంది. మేము కాదని చెప్పలేదు. ఇక్కడ 6 నెలల క్రితము ఏదైతే కేంద్ర మంత్రి అక్కడ ప్రజల్ని కానీ అధికారులు కానీ కూర్చొని ఒక డిపిఆర్ అనేది ఒక రెడీ చేసి ఏదైతే అక్కడ ఏ విధంగా చేస్తే ఏది బాగుంటుందని చెప్పి ఆ రోజు చెప్తూ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు గుంటూరు పట్టణానికి ఒక రింగ్ రోడ్డు ఎన్హెచ్ అన్ని దాదాపు 1250 కోట్లు ఈ రోజు తీసుకొని వచ్చి గుంటూరుని అభివృద్ధి చేయదలుచుకున్నామని చెప్పేసి ఏదైతే ముఖ్యమైన అధికారులని అదేవిధంగా ఏదైతే లీడర్స్ ని కూర్చోబెట్టుకొని ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా 6 నెలల క్రితం జరిగడము దాన్ని అంతా యాక్సెప్ట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఆ రోజు 120 కోట్లు 127 కోట్లు అనేసి అని మా దగ్గర ఉన్న డేటా 167 అంటున్నారు కృష్ణాంజనేయ గారు. ఓకే, అది 167 కోట్లు కూడా ఉంది. ఈరోజు 1250 కోట్లు తెచ్చి అదే రోడ్డుని ఆ రోడ్డు కోసమే కాదు ఖర్చు పెట్టడం, రింగ్ రోడ్డు కూడా వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్హెచ్ హైవే కూడా తెప్పిస్తున్నారు. అంటే టౌన్ లో నుంచి పోకుండా నేషనల్ హైవే ద్వారా కూడా బయటపోయేటట్టుగా ఏదైతే రింగ్ రోడ్డు ఇది చెప్పి ఆ రోజు స్పష్టంగా ఏదైతే కేంద్ర మంత్రి చెప్పినప్పుడు అక్కడ అధికారులు కానీ అక్కడ ఇది కానీ కూర్చొని దానిపై డిస్కషన్ చేసినప్పుడు ఆ రోజు యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ రోజు జేఏసీ ముసుగులో వైఎస్ఆర్ పార్టీ ఎందుకు అడ్డుకుంటున్నది? మరి గత 5 సంవత్సరాలుగా ఆయన చెప్తున్నారు రామారావు గారు, ఆయన సొంత నిధులతో 5,000 కోట్లు సొంత నిధులతో పెట్టమని చెప్పి పెట్టాల్సి వస్తే పెడతారు, మీలా పారిపోరు. 5 సంవత్సరాలు మీరేం చేయలేదు, గాడిదలు కాస్తా ఉన్నారు. ఈ రోజు మాత్రం వచ్చి వాళ్ళు పెట్టచ్చు కదా, వాళ్ళు సొంత నిధులు పెట్టచ్చుగా ప్రశ్నలు బాగా అడుగుతారు. 2014 నుంచి 2019 నేను కూడా టీవీ డిబేట్లో చాలా పాల్గొన్నా. ఆ రోజు కూడా చూశాను. 2019 నుంచి కూడా పాల్గొన్నాను. ఆ రోజు కూడా చూశాను. వీళ్ళు క్వశ్చన్స్ అడిగి చేయడంలో లేదా అడ్డుకోవడంలో అయితే మహా దిట్ట. వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు చేయకూడదు, అడ్డుకోవడంలో మహా దిట్ట. మేము మాత్రం చెయ్యం. ఇంకొకరు మాత్రం ప్రశ్నిస్తాం. 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? గుంటూరు ఏం అభివృద్ధి చేశారు మీరు? అప్పుడేం చేస్తున్నారు? కోర్టులో పోయి అడ్డుకోవడం గొప్ప అనుకున్నారా? లేదా వర్క్ చేస్తుంటే దాన్ని ఆపడం గొప్ప అనుకొని ఉద్యమాలు చేస్తున్నారా? రామారావు గారికి క్వశ్చన్ చేయండి. మరి 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? గుంటూరు ఏం అభివృద్ధి చేశారు మీరు? ఆ రోజు ఎందుకు మీరు చేయలేకపోయారు? ఈరోజు చేస్తా ఉంటే 98 కోట్లు చాలదు, 200 కోట్లు కావాలి, 2000 కోట్లు కావాలి, ఆయనకి 5000 కోట్లు ఉంది కదా, ఆయన ఇమ్మను. ఏంది ఇది? ఇక్కడ ఒక అంశం అండి, గుంటూరు ఏం అభివృద్ధి చేయలేదు వైసీపీ అని మీరు మాట్లాడటం అది సమంజసం కానటువంటి అంశం. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు అంటే ఇది ఈ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు? 2017లో వస్తే దాన్ని అడ్డుకుంది ఎవరు? మీరే అడ్డుకున్నారు. కోర్టులకు పోయారు. హైకోర్టు కూడా ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా. రైల్వే శాఖ ఏం చేస్తుందంటే ఈ యొక్క కాల పరిమితి తీరినటువంటి బ్రిడ్జిలు అన్నిటిని కూడా డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టే క్రమం కూడా ఉంటుంది. వీళ్ళేది మేము గొప్ప తెచ్చి సాధించాం. 2017లో కోర్టుకు పోయారు మీరే. 2017లో కోర్టుకు పోయారు. దీన్ని గాలి ప్రారంభిస్తే డిపాజిట్లు వైఎస్ఆర్ పార్టీకి అని చెప్పి ఆ రోజు కోర్టుకు పోయి ఏదైతే జేఏసీ ముసుగు అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు మీరు. వైఎస్ఆర్ పార్టీకి గుంటూరులో పత్రం స్టార్ట్ అయ్యింది.
అక్కడ మీరు మీకు సరే నేను ఒక మాట వేణుగోపాల్ గారు రామారావు గారు ఇక్కడ పార్టీల పతనాల సంగతి పక్కనెడదాం. మనం ప్రస్తుతానికి వాట్ వీ హ్యావ్ టు బి ఫోకసింగ్ ఆన్ ఇస్ కామన్ మ్యాన్స్ క్లియర్. అతనికి ఒక మాట 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయినారు? రామంజలి వేణుగోపాల్ గారు 300 కోట్లు పెడితే మీ చేతిని ఎవరు అడ్డుకున్నారు? వేణుగోపాల్ గారు పని మేము చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు వాళ్ళు క్వశ్చన్ చేయాలి సార్. చేద్దాం మాట్లాడదాం. నేను ప్రతిదీ అడుగుతాను. నేను వాళ్ళని ఏం అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని కూడా అదే అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ చాలా క్లియర్ పాయింట్ ఏంటంటే మాత్రం ఈ రోజు కేంద్ర మంత్రి